పొరోటా అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది, కొంచెం వెరైటీగా దెబ్బ రొట్టెలాగా అయితే ఉందన్నమాట. బ్రో అయితే మనకి లంచ్ ఇప్పించారనమాట ఈ రోజు. అలా రైడ్ చేస్తుండగా హ్యాపీ నాకు మంచినీళ్ళు కొనేసి ఇచ్చారు. ఇక్కడైతే నేను వాటర్ పట్టుకుంటున్నా. ఇది కొంచెం కూలింగ్ వాటర్ మిషన్ అనమాట ఇక్కడే అనమాట. సో ఇదంతా బాగుంది. నైట్ డ్రెస్ వాష్ చేసుకుని ఇక్కడే ఆరబెట్టుకుని నేను అక్కడైతే పడుకున్నాను. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన నేపాల్ రైడ్లో ఒడిశాలోని ఒక మారుమూల ప్రాంతంలో అయితే ఉన్నాను. ఈ రోజు అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. ప్రస్తుతం ఒక టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆగాను, టిఫిన్ అయితే చేశాను అనమాట. సో ఇదంతా అడవి ప్రాంతం, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. రౌర్కెలా అయితే వెళ్తున్నాను. యాక్చువల్గా నేను రైడ్లో రౌర్కెలా వెళ్లకుండా వేరే రూట్కి వెళ్ళిపోయాను, కానీ మళ్ళీ ఈ రూట్కే రావాల్సి వచ్చింది. నాకు నైట్ ఆ రూట్లో స్టే దొరకలేదు. సో 10 కిలోమీటర్స్ నేను లెఫ్ట్ సైడ్ వచ్చాను అనమాట. సో ఈ రూట్కి అయితే కలిసిపోయాను. ఇంకా సో 10 కిలోమీటర్స్ అటు వెళ్ళడం బదులు ఇంకా ఇటే కొట్టేద్దామనేసి నేను ఈ అడవిలో నుంచి వెళ్ళిపోతున్నాను. సో ఇదంతా చూపిస్తాను, చూసేయండి. ఇదంతా వచ్చేసి ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇదంతా ఒక మారుమూల ప్రాంతం. ఇది ఇక్కడ ఒక టిఫిన్ షాప్ చిన్నది, ఇటు సైడ్ ఏదో విలేజ్ ఉన్నట్లుంది. సో ఇక్కడైతే టిఫిన్ చేశాను నేను. ఇంకా నేను నిన్న నైట్ స్టే ఉన్న రూమ్ నుంచి అయితే వచ్చేసాను. ఒక 5 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళిపోవాలి. టిఫిన్ అయితే అయిపోయింది. సో ఇంకా లాగించేద్దాం. సైకిల్ 2 డేస్ బట్టి చాలా గట్టిగా వెళ్తుంది. ఎందుకని ఆలోచిస్తే ఇగోండి, టైరు మడ్గేరి గీసుకుంటుంది. అసలు దానివల్ల నేను అసలు ఎంత తుక్కున వెళ్ళలేకపోతున్నాను. నా ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అసలు చూడండి, ఈ టైర్ కాదు, ఇది కంపెనీతో వచ్చిన టైరు, ఇది కొనుక్కున్న టైరు. సో ఈ బటన్ అనేది దీనికి గీసుకుంటుంది. దానివల్ల అసలు సైకిల్ వెళ్ళట్లేదు, అసలు కదలట్లే. యాక్చువల్గా ఇది డౌన్, కొంచెం ఈ డౌన్లో కూడా ఆగిపోతుంది సైకిల్. ఈ అడవి మధ్యలో ఆగాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇదంతా అడవే, చూడండి, అడవి ఇదంతా అడవి. దీంతో కొంచెం యుద్ధాలు చేశాను. ఈ మడ్గేర్ని కొంచెం ఇటువైపు బెండ్ చేద్దామని చిన్న కట్టర్ ఉంటే దాంతో లాగాను. మడ్గేర్ చాలా స్ట్రాంగ్గా ఉంది, గీతలు పడుతున్నాయి తప్ప ఇది వంగట్లేదు. సో ఏం చేయలేక కొంచెం గాలి అయితే తగ్గించాను, చిన్న గ్యాప్ అయితే వచ్చింది. నరకం చూపెడుతుంది నాకు. ఇంకా ఈ ఫారెస్ట్ నుంచి బయటికి వెళ్ళాలి. ఇంకెంత దూరం ఉందో ఏంటో, ఇంకేదో విధంగా వెళ్ళిపోవడమే బెటర్. ప్రెసెంట్ నేను NH49 పైన అయితే ఉన్నాను. నా లెఫ్ట్ సైడ్ ఏజెన్సీ అనమాట. ఆ కొండల్లో నుంచి నేను ఈ NH49 పైకి అయితే వచ్చేసాను. నేను బ్యాక్ సైడ్ ఎక్కడో వచ్చానమాట, ఒక 2 కిలోమీటర్స్ ముందు. సో అక్కడి నుంచి ఈ కొండ వరకు అయితే వచ్చాను. ఈ రోడ్డు ఎలాగుందంటే అప్ అండ్ డౌన్ అనమాట, ఎక్కడం దిగడం. ఇవ్వండి, ఇప్పుడైతే ఒక కొండ దిబ్బలాగా ఉంది, దీని మీదకి ఎక్కాను. ఆ డౌన్ నుంచి వచ్చాను, మీరు చూసుకోవచ్చు. ఆ కిందకి ఎంత డౌన్ ఉంది చూసారా, అక్కడి నుంచి వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే NH49 పైన నేను రౌర్కెలా వరకు అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే ఈ డౌన్ లో బాగానే వెళ్ళిపోతుంది సైకిల్, కానీ ఆ ముందుకు మాత్రం మనకి సరైన ఎత్తు అయితే ఉందన్నమాట. ఇప్పుడు బాగానే ఉంటుంది, సమ్మగా వెళ్ళిపోతుంది, నేను తొక్కకుండానే వెళ్ళిపోతుంది. చూసారా, ఇప్పుడు బాగుంది, చల్లగా ఉంది. ముందుంది ముసళ్ళ పండగ. క్యూషన్ అంటే తెలుగులో, ఇక్కడ ఎలుగుబంట్లు ఉంటే మీరు జాగ్రత్తగా వెళ్ళండి, లేకపోతే దబిడే. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మనం వెళ్ళిపోయే ఏరియా వచ్చేసి ఎలిఫెంట్లు తిరిగే జోన్ అంట. సో క్యూషన్ అయితే ఉంది, ఏదో ఫన్నీగా అలా చదివాను, ఒడియా రాదు కదా మనకి. సో ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మార్నింగ్ టైం ఆల్మోస్ట్ రావు, ఒక 90% వరకు అయితే రోడ్డు మీదకి ఎలిఫెంట్లు రావు. కాకపోతే మనం సైకిల్ మీద వెళ్తున్నాం కాబట్టి కొంచెం వెనక ముందు చూసుకొని వెళ్ళాలి. సో ఇదనమాట ముందుకి ఎలిఫెంట్లు తిరిగే ఏరియా అనమాట. అలా వెళ్తుంటే ఇక్కడ ఒక ఆయన బైక్ మీద వచ్చి వాటర్ బాటిల్ తీసిస్తాను అన్నాడు. సో వద్దని చెప్పాను, మరీ ఆగమని చెప్పాడు. నేను అంతవరకు వెళ్ళిపోయా, అక్కడ దాకా క్లాక్లే వేస్తున్నాడు, బాగోదు కదా అనేసి రిటర్న్ అయితే వచ్చాను. అదిగోండి, నా కోసం వాటర్ బాటిల్ అయితే తీసుకుంటున్నాడు అతను. డ్రింక్ కూడా తీసుకున్నట్లున్నారు. మనం డ్రింక్స్ తాగాం, వాటర్ చాలు మనకి అసలు. చూడండి, ఇవన్నీ దారిలోకి వెళ్ళారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, వాటర్ ఓకే. ఓకే,
డ్రింక్ వద్దని చెప్పాను. ఇక వాటర్ అయితే తీసుకున్నా, మనకి వాటర్ అలాగే అవసరం కదా, చాలు. లిటరల్లీ ఈరోజు ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది. 2-3 కిలోమీటర్స్కి ఆగిపోవాల్సి వస్తుంది. అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఎండ. నాకు రోడ్డు పైన ఎండమావులు కనిపిస్తున్నాయి, చూపిస్తాను చూడండి. ఎండమావులు ఫోన్కి కనబడవు కానీ నాకు కనిపిస్తున్నాయి ఈ రోడ్ల పైన. ఇదిగోండి స్ట్రైట్గా రోడ్డు ఉంది కదా, అక్కడ బోర్డు ఉందా, టోల్ గేట్ బోర్డు అని. ఆ బోర్డు దగ్గర నాకు ఎండమావు కనిపిస్తుంది. నా కంటికి కెమెరా కనిపించకపోవచ్చు కానీ. అమ్మా, ఇప్పుడు వచ్చేసి ఒక డాబా దగ్గర అయితే ఆగాను మధ్యాహ్నం భోజనం చేయడానికి. టైం వచ్చేసి 12 అయింది, కానీ నాకు ఆకలి అయితే విపరీతంగా వేస్తుంది. 11:30 నుంచి ఆకలి వేసేస్తుంది అనమాట. మెయిన్ ఈ ఎండకి డీహైడ్రేట్ అయిపోతున్నాను, కళ్ళు తిరిగినట్టు కనిపిస్తుంది. వాటర్ ఎంత తాగినా సరే అసలు మెయిన్ కడుపు మాత్రం ఆకలి అని కోరుతుంది. సో ఏదో ఒకటి తినేద్దామని ఈ డాబా దగ్గర అయితే ఆగాను అనమాట. ఇది వచ్చేసి డాబా అనమాట, పెంకుటిల్లు లాగా ఉంది, కొంచెం చల్లగా ఉంటుందని ఇక్కడైతే ఆగాను. ఇవ్వండి మన సైకిల్ అయితే ఇక్కడైతే పెట్టాను. సో లోపలికి వెళ్ళి ఏదో ఒకటి తినేస్తాను, మీల్స్ కానీ ఏది ఉంటుంది. ఇక్కడ పక్కనే మనకి NH49, అది వచ్చేసి హైవే అనమాట. సో ఇక్కడ అయితే డాబా ఉంది. ఇప్పుడు నేను లంచ్ అయితే చేస్తాను. లంచ్ చేసేసి డాబా నుంచి అయితే వచ్చేసాను అనమాట. సో ప్రెసెంట్ నేను ఒక టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాను. ఇది వచ్చేసి బిడై బద్కుడార్ టోల్ ప్లాజా. కొంచెం పలకడానికి ఇబ్బందిగా ఉంది. సో చాలా రోజుల తర్వాత ఒక టోల్ ప్లాజాని అయితే క్రాస్ చేయబోతున్నాం ఈరోజు రైడ్లో. మన డాబా వచ్చేసి బ్యాక్ సైడ్ ఒక 500 మీటర్స్ బ్యాక్ అయితే ఉంటుంది అనమాట. సో నేనైతే లంచ్ చేసేసి అయితే వచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం, మన టోల్ ప్లాజాని అయితే దాటేద్దామా. ఇప్పుడు వచ్చేసి నేను NH49 నుంచి అయితే లెఫ్ట్ అయిపోతున్నాను. ఇది NH49. ఇలా వెళ్తే సంబల్పూర్ అటువైపు అయితే వెళ్ళొచ్చు. ప్రెసెంట్ నేను రౌర్కెలా సైడ్ వెళ్ళాలి కాబట్టి ఈ రూట్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి నేను డైవర్ట్ అయిపోతాను అనమాట. మన వాళ్ళు హాయ్ చెప్తున్నారు. సో ఈ రూట్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ రౌర్కెలా వైపు వెళ్ళే రోడ్లు చాలా వరస్ట్గా ఉన్నాయి. ఒక 10 కిలోమీటర్ వరకు పర్లేదు, అక్కడ కొత్త రోడ్లు అయితే వేశారు. అక్కడి నుంచి ఇంకా ఈ రోడ్డు వర్కింగ్లో ఉందనుకుంటా. సో చాలా ఘోరంగా ఉంది. డస్ట్, వెహికల్స్ వెళ్తే ఫుల్ డస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ థింగ్ అసలు రోడ్లు అయితే బాగలేదు, కంకర మీరు చూసుకోవచ్చు. ఎంత కంకర, ఇది ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఒక 10 కిలోమీటర్లు అయితే బాగానే ఉంది, కొత్త రోడ్లు వేశారు. ఇక్కడ ఒక 2-3 కిలోమీటర్స్ నుంచి వస్తుంటే ఈ రోడ్డు ఎదురైంది అనమాట. ఇదంతా కన్స్ట్రక్షన్ లో ఉందనుకుంటా ఈ రోడ్డు అంతాను. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. రోడ్డుకి 2 వైపులా పచ్చని పొలాలు, కొండలు, భలే అనిపిస్తుంది. అబ్బాబ్బాబ్బా, మామూలుగా లేదుగా లొకేషన్. ఇది కూడా పల్లెటూరు లైన్ అనమాట. ఈ రౌర్కెలాకి పల్లెటూరు రూట్ అనమాట ఇది. నేనైతే పల్లెటూరు రూట్లోకి వచ్చాను. చాలా బాగుంది లొకేషన్ అయితే. బుర్రపాడు చుట్టూ పొలాలే. మళ్ళీ బ్రహ్మణి రివర్ పైకి అయితే వచ్చాను. నిన్న రైడ్లో కూడా బ్రహ్మణి రివర్ పైన రైడ్ చేశాను, మళ్ళీ అయితే వచ్చాను. మళ్ళీ ఎలా వచ్చామంటే ఈ నది అనేది వంపులుగా ఉంటుంది కదా, ఇప్పుడు ఇలాగ వెళ్ళింది కదా, అలా లెఫ్ట్ నుంచి కిందకి వెళ్తుంది అనమాట. సో నేనేం చేశాను, ఆ వెనకాతల అప్పుడు ఆ టర్నింగ్ లో నేను క్రాస్ అయ్యి వచ్చాను అనమాట. మళ్ళీ నాకు తగిలింది ఈ రూట్లో. ఇలా వెళ్తుండగా నేను బ్రహ్మణి రివర్ పక్కనెళ్ళి వెళ్తాను. ఇది అనేది ఇలా ఉంటుంది నాకు. సో మళ్ళీ సేమ్ నది పైన మళ్ళీ వచ్చాను అనమాట బ్రహ్మణి రివర్. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా అందమైన పల్లెటూరు నుంచి అయితే వెళ్తున్నానండి. చాలా బాగున్నాయి ఈ పల్లెటూరులు. ఇంతకుముందు చేసిన రైడ్ కానీ ఈ రైడ్ కొంచెం ఆహ్లాదంగా ఉంది. చాలా వరకు భలే ఉన్నాయి ఇల్లులు. చూడండి ఆ లోపల ఎలా ఉంది ఇల్లు. పల్లెటూరులు అయితే మామూలుగా లేవు, చాలా అందంగా ఉన్నాయి ఇవైతే. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే 5 అయిపోతుంది సాయంత్రం. ఇంకా ఎక్కడో దగ్గర నేను ఆగిపోవాలి నైట్ స్టే కోసం అయితే. చూస్తాను ఎక్కడైనా మంచిగా ప్లేస్ దొరికితే ఏదో ఒక ఊర్లో కానీ ఎక్కడైనా ఆగిపోతాను. లేదా ఈ రూట్లో ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉంటే చూసుకొని ఆగిపోవాలి. ఇక్కడ పల్లెటూరులో ఒక పానీపూరి బండి దగ్గర అయితే ఆగినండి. చూడండి ఇక్కడ పానీపూరి అమ్ముతున్నారు పల్లెటూరులో కూడా. అలా సరదాకి తిందామని అయితే ఆగాను. ఇక్కడ ఆంటీ గారు అయితే పానీపూరి ఇవి అమ్ముతున్నారు అనమాట. సరదాకి టేస్ట్ అయితే చూద్దాం. చూడండి నేనైతే పానీపూరి చెప్పుకున్నాను. ఆంటీ గారు అయితే అతనికి ఇస్తున్నారు ఫస్ట్, అతను అయిపోతే నాకైతే ఇస్తారనమాట. ఇక్కడ న్యాచురల్గా ఆకుల్లో పెట్టి అయితే ఇస్తున్నారండి. అక్కడ ఆకులు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. ఆకుల్లో పెట్టి అయితే ఇస్తున్నారు. చాలా బాగా అనిపించింది అండి. మనకి పానీపూరి అయితే ఈ విధంగా చేశారు. ఇంకా లాగించేస్తాను నేను. సో ఫైనల్గా పానీపూరి అయితే తినేసాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను. అలాగా ఊరి నుంచి బయటకి అయితే వచ్చేసాను. సాయంత్రం అయిపోతుంది ఆల్మోస్ట్. ఇక్కడైతే కుర్రలు గ్రౌండ్లో ఉన్నారు, హాయ్ చెప్తున్నారు అక్కడి నుంచి. ఓకే ఓకే బాగుంటుందండి పల్లెటూరు. కొంచెం ప్రేమ ఉంటుంది, ఆదరించి చూస్తారు.
అదొకటి ఉంటుంది పల్లెటూరులో. అలా పల్లెటూరు నుంచి ఒక చిన్న టౌన్లోకి అయితే వచ్చాం. ఇది ఒక చిన్న టౌను చూసుకోవచ్చు. చూడండి, చిన్న టౌన్ బాగా. ఈ టౌన్ పేరు వచ్చేసి బొనాయిగర్ అంట. ఇది ఈ టౌను చిన్నదనుకున్నాను కానీ కొంచెం పెద్దది. బొనాయిగర్ టౌన్ బాగుంది. ఇప్పుడు ఒక పెట్రోల్ బంక్లో స్టే అయితే అడిగాను, వాళ్ళు లేదనేసారు. సో ఇక్కడ పొలాలు దాటి వెళ్తున్నాను. ఊరైతే దాటిసాను ఇందాక అది. సో ఇక్కడ ఎక్కడో పెట్రోల్ బంక్ అయితే ఉంది కొంచెం 3 కిలోమీటర్స్ ముందుకి. అక్కడికి అయితే వెళ్ళి స్టే అయితే చూడాలి. ఇంకా 3 కిలోమీటర్స్ అయితే తొక్కాలి. చీకటి అయిపోతుంది ఆల్మోస్ట్. సాయంత్రం ఇప్పుడు 5:30 అయిపోయింది టైము. సో తొందరగా స్టే దొరికితే మంచిది. ఆ పెట్రోల్ బంక్ పైన నా హోప్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఈ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్లో అయితే ఉన్నాను. వీళ్ళైతే నాకు స్టే ఇచ్చారు ఫైనల్గా. ఇదిగోండి, ఈ షెడ్ కింద అయితే మనల్ని నైట్కి బస వేసుకోమని చెప్పారు. సో మన సైకిల్కి కూడా పర్లేదు, లోపల పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను క్యాంపింగ్ టెంట్ వేసుకుంటాను. ఇక్కడ అడిగిన వెంటనే ఇచ్చేసారు, పర్లేదు, బాగా అనిపించింది. రోడ్డు పక్కనే అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనకి రౌర్కెలా ఇంకా 67 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇంకా అయిపోయింది. నేను చూడండి, లైట్ ఫెయిల్యూర్ అయితే అయిపోతుంది ఇంకా. సో ఇంకెందుకు చీకటితో ఎంత ముందుకు వెళ్ళా వేస్ట్ అని ఇక్కడే అయిపోయింది నేను. మనకి చావు దెబ్బ కొట్టారు. ఇతను వర్కర్ ఉంటారు కదా, వాళ్ళ వాండర్కి ఫోన్ చేసి అడిగాడంట, పలానా కుర్రాడు వచ్చాడు ఉంచొచ్చా అంటే వాళ్ళ వాండర్ ఉంచొద్దని చెప్పాడంట. మనోడైతే వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఇప్పుడే ఆనందపడ్డాను, అప్పుడే మళ్ళీ అలాగైంది. చూద్దాం ఇంకెక్కడికి వెళ్ళిపోతాను నేను. ఇంకా నిన్నో అనుకుంటాం అన్నీ అవుతాయి ఏంటి, చీకటి అయిపోతుంది మొత్తానికి. మళ్ళీ బ్రహ్మిణి నదిపైన మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. దగ్గరలో పెట్రోల్ బంకులు కూడా ఏం లేవు. ఎక్కడ ఉంటానో ఏంటో ఈ రాత్రికి గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాను, ఏదైనా దొరుకుతుందేమో అనేసి. కానీ చావు దెబ్బేశారు వాళ్ళు. ఏమైపోద్ది నేను నైట్కి పెట్రోల్ బంక్లో పడుకున్నంత మాత్రాన. సో ఫైనల్లీ ఇంకో బంక్ అయితే వచ్చాను, ఇండియన్ ఆయిల్ బంకు. సార్ అయితే అడిగిన వెంటనే ఇచ్చారనమాట. కావాలంటే రూమ్లో కూడా పడుకోమని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ అలా చావు దెబ్బేసేసరికి నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే చీకటి అయిపోతుంది, హైవేలో చాలా రిస్క్ అనమాట. సో ఇక్కడికైతే వచ్చాను. సార్ అయితే చాలా బాగా మాట్లాడారు. ఇంకా మనకి స్టే కూడా అయితే ఇచ్చేసారు. నైట్కి అయితే ఇక్కడే స్టే చేస్తున్నాను అనమాట. ఈ వీడియో కూడా కంటిన్యూషన్ అయితే ఉంటుంది. డే 1 డే 2 ఈరోజు రేపు కలిపి అయితే ఉంటుంది అనమాట. సో ఈ రోజుది రేపటిది కలిపి అయితే చేస్తాను. అండ్ ఈ రోజుకి బాయ్, గుడ్ నైట్. రేపు మళ్ళీ కలుసుకుందాం. అందరికీ గుడ్ మార్నింగ్. డే 2కి స్వాగతం. నిన్న నైట్ ఈ పెట్రోల్ బంక్లో స్టే చేశాను కదా, ప్రజెంట్ అయితే బంక్లోని పడుకొని లేచాను అనమాట. ఇప్పుడు మార్నింగ్ 6:30 అయితే అవుతుంది టైము. ఒకసారి నేను పడుకున్న ప్లేస్ని కూడా చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు. నిన్న నైట్ ఇక్కడ స్టే అయితే ఇచ్చారనమాట. ఇది అక్కడ హైవే పక్కనే ఉంటుందన్నమాట. నేను పడుకున్న రూమ్ వచ్చేసి ఇదనమాట, ఇక్కడే పడుకున్నాను. ఇదిగోండి, మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టేసి కిందన లాక్ అయితే వేసాను. అక్కడ చూసారా, ఈ రూమ్ అయితే మనకి ఇచ్చారనమాట నైట్ పడుకోవడానికి. ఇవ్వండి, ఇది వచ్చేసి రూము. ఈ రూమ్లోనే నైట్ పడుకున్నాను. ఈ విధంగా ఉంటుంది రూము. ఇది ఇక్కడ బంకులో పనిచేసే వర్కర్స్ యూజ్ చేసుకునే రూము. వంటగది అంతా ఇక్కడే అనమాట. సో ఇదంతా బాగుంది. నైటు డ్రెస్ వాష్ చేసుకుని ఇక్కడే ఆరబెట్టుకుని నేను అక్కడైతే పడుకున్నాను. నాతో పాటు పక్కనే ఇద్దరు కూడా పడుకున్నారు తోడికి. చాలా బాగా అనిపించింది. కూలర్ ఉంది, ఫ్యాన్ ఉంది, అంతా బాగా హ్యాపీగా అయిపోయింది అనమాట. సో ఇదనమాట పెట్రోల్ బంకులో మన బస్సు ఈ విధంగా సాగింది. ఇంకా ఈరోజు అయితే స్టార్ట్ అవ్వాలి. ఇంకా నేను రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను అనమాట. సో మన సైకిల్కి లగేజ్ కూడా ప్యాక్ చేస్తాను. సో ఇంకా స్టార్ట్ అయిపోవాలి పెట్రోల్ బంక్ నుంచి అయితే. వాటర్ లేదు ఈ బాటిల్లో, కొంచెం వాటర్ పట్టుకోవడానికి అయితే అక్కడికి వెళ్తున్నాను. మళ్ళీ వేరే దగ్గర ఆగి ఎందుకు, ఇక్కడ కూల్ వాటర్ మనకి అవైలబుల్ ఉంది ఈ బంకులో. నా దగ్గర మొత్తం 4 లీటర్స్ క్యారీ చేస్తాను నేను. 3 బాటిల్స్కి అయితే వాటర్ ఉంది, ఈ ఒక్క బాటిల్కి లేదు. సో వాటర్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటా. ఇంకా ఇక్కడైతే నేను వాటర్ పట్టుకుంటున్నా. ఇది కొంచెం కూలింగ్ వాటర్ మిషన్ అనమాట. కొంచెం చల్లగా ఉన్నాయి నీళ్ళు. పొద్దున్నే చల్ల నీళ్ళు తాగుతున్నాను నేను. ఇంకా మన సైకిల్ సిద్ధంగా ఉంది. ఇంకా గూగుల్ మ్యాప్స్ అన్ని రెడీగా పెట్టుకున్నా. ప్రజెంట్ రౌర్కెలా వరకు అయితే పెట్టుకున్నా. 62 కిలోమీటర్స్ అయితే ఉంది రౌర్కెలా. సో ఇది మన సెటప్. ఈ షార్ట్ నైట్ ఉతికాను అనమాట, ఇది ఆరలేదు. కొంచెం బ్యాక్ సైడ్ ఇలా వేసేసుకుని ఉంచుకున్నాను. అలా ఒక 1 అవర్ వెళ్తే అదే ఆరిపోద్ది. సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోతాం ఇక్కడ నుంచి. నేనైతే రోడ్డు పైకి అయితే వచ్చేసాను. అదనమాట మనం నైట్ స్టే చేసిన బంకు రోడ్డుకి అవతల వైపు ఉంటుంది. నిన్న నైట్ క్రాస్ చేసుకుని వెళ్ళాను. సో ఇప్పుడైతే మళ్ళీ క్రాస్ చేసి రోడ్డు పైకి అయితే వచ్చాను. ఇటువైపు అయితే వెళ్ళాలి, రౌర్కెలా వైపు అయితే ఈ రూట్ అనమాట. నిన్న ఆ రూట్ నుంచి అయితే వచ్చాం. ఇంకా
ఇటువైపు అయితే వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి ఒక దాబా దగ్గర అయితే ఆగాను టిఫిన్ చేయడానికి, చూపిస్తాను చూసేయండి. ఇది వచ్చేసి దాబా అనమాట. ఇది NH-47 పక్కన అయితే ఉంది. సో టిఫిన్ చేద్దామని అయితే ఇక్కడికైతే వచ్చాను. టిఫిన్ ఉందంట. లోపల సైడ్ డాబా ఈ విధంగా అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. మొత్తం ఖాళీగా ఉంది, పెద్దగా ఎవరు లేరు కస్టమర్స్. నేనైతే ఆలూ పరోటా చెప్పా. ఇక్కడ పరోటాల్లో రకాలు ఉన్నాయి కానీ ఇంకా వేరే ఫుడ్ ఏం దొరకట్లేదు. సమోసా కూడా ఉందంట. మార్నింగ్ సమోసా ఎవరు తింటారు? ఇక్కడ వాళ్ళకి వెళ్తే అలవాటు, మనకు అలవాట్లేదు కాబట్టి నేను పరోటా చెప్పుకున్నా, తప్పదు. అక్కడ మన కోసం అయితే పరోటా చేస్తున్నారు. పరోటా అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది, కొంచెం వెరైటీగా దెబ్బ రొట్టెలాగా అయితే ఉందన్నమాట. సో ఆలూ కర్రీ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. చూద్దాం టేస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక టేస్ట్ ఏం లేదు, తినేయడమే. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. పరోటా చాలా బాగుంది, నాకు నచ్చింది. చూడటానికి ఏదో ఉంది, బాగోదేమో అనుకున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. అమ్మమ్మమ్మమ్మ పొద్దున్నే ఎండ బాగుతుందిగా, మామూలుగా లేదు ఈరోజు ఎండ. చితక్ కొడుతుంది అసలు. టైం వచ్చేసి 9:30 అయింది, అప్పుడే ఎండ మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది. వీపు మండిపోతుంది నాకు. ఈరోజు దొరువు ఉంటుంది నాకు, ఎండలో మామూలుగా ఉండదు. ఈరోజు రైడ్లో మనం ఇంకొక టోల్ ప్లాజాని అయితే దాటిపోతున్నాం. చూసుకున్నట్లయితే ఇది ఒక టోల్ ప్లాజా, NH-43 పైన అయితే ఉంది. ఈ టోల్ ప్లాజాని అయితే దాటేస్తున్నాం కాదు, దాటేసే వచ్చేసాను అటు నుంచి. ఇంకా ఇటువైపు అయితే రౌర్కెలా వైపు అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి రౌర్కెలా నాకు ఇంకా 50 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ ఈ టోల్ గేట్ నుంచి ఇక్కడ వాటర్ కోసం అయితే వచ్చాను. అక్కడ టోల్ ప్లాజాలో పనిచేసి ఒక ఆయన వాటర్ కావాలని అడిగాడు. కరెక్ట్ నా దగ్గర కూడా వాటర్ అయిపోయింది ఆ టైంకి. సో ఆ లోపల రూమ్కి వెళ్ళి అయితే వాటర్ పట్టుకుని వస్తున్నాను అనమాట. సో ఇంకా వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. మళ్ళీ మనం ఏనుగులు తిరిగే జోన్లోకి అయితే వెళ్తున్నాం. ఈ రోడ్డు ఇంకా ఏనుగులు తిరుగుతాయంట. ఇక్కడ క్యూషన్ అయితే ఉంది. సో ఒక ఏనుగైనా కనబడితే బాగుండు. ఇన్ని ఎలిఫెంట్ జోన్స్ దాటాను కానీ ఒక్కసారి కూడా ఏనుగు కనిపించలే. మామూలుగా లేదు వ్యూ. హైవే పక్కనే రైల్వే ట్రాక్, పక్కనే కొండలు, మామూలుగా లేదుగా వ్యూ. పాడు. ఈ రైల్వే లైన్ వచ్చేసి భువనేశ్వర్ నుంచి రౌర్కెలా వెళ్ళే రైల్వే లైన్. ఇది మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంది హైవే NH-47. ఈ రోడ్లో అప్పులు అయితే మామూలుగా లేవు, ఇంత అప్స్ ఉన్నాయి. లిటరల్లీ ఘాటి అని చెప్పొచ్చు. చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, అటు నుంచి అక్కడ ఒక అప్పు ఎక్కి వచ్చాను ఈ కొండ మీదకి. అదే ఈ దిమ్మలా ఉంది కదా. మళ్ళీ ఫ్రంట్కి చూడండి, ఇలా దిగి మళ్ళీ అక్కడ ఎలాగెక్కించాలి చూడండి. లిటరల్లీ ఈ ఎండకి అసలు కళ్ళు తిరుగుతున్నాయి. ఎండ మామూలుగా లేదుగా, ఎండ విపరీతంగా ఉంది ఈ రోజు అయితే. ఒక హోటల్ దగ్గర అయితే ఆగాను లంచ్ కోసం. ఇక్కడ ఒక బ్రో అయితే మనకి లంచ్ ఇప్పించారనమాట ఈరోజు. అలా రైడ్ చేస్తుండగా హ్యాపీ నాకు మంచినీళ్ళు కొనేసి ఇచ్చారు. నెక్స్ట్ భోజనం టైం కాబట్టి హోటల్ పక్కన ఉంది, భోజనం చేసేయండి. ఇదిగోండి చికెన్ మీల్ అయితే మనకి ఇప్పించారనమాట. బ్రో ఇప్పించి వెంటనే వెళ్ళిపోయారు, బిల్లు కట్టొద్దని చెప్పి వెళ్ళిపోయారు అనమాట. సో ఇక్కడ హైవే పక్కన ఈ హోటల్లో అయితే నేను ఇంకా ఇది మీల్ అయితే తినేస్తాను. భోజనం అయితే చేస్తాను. ఇంకా ఈ హోటల్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాను అనమాట. ఇంకా నాకు రౌర్కెలా వచ్చేసి ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్. సో ఈరోజు నేను రౌర్కెలా దాటిపోతాను, ఎందుకంటే మనం రాంచీ వెళ్తున్నాం కాబట్టి. మనం రౌర్కెలా సిటీలోకి అయితే వెళ్ళను, లెఫ్ట్ నుంచి నేను హైవే పైన అయితే వెళ్ళిపోతున్నాను. ఈ NH-47 మీదుగానే నేను వెళ్ళిపోతున్నాను. ఇది వచ్చేసి NH-47. నేను భోజనం చేసిన హోటల్ ఇదే. ఇంకా వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే రౌర్కెలాలోకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి సిటీ సెంటర్ వచ్చేసి మాక్సిమం ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ మనం రాంచీ సైడ్ వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్ ఈ NH-47 పైన అయితే వెళ్ళిపోతాం. సో రైట్ సైడ్కి మనకి రౌర్కెలా సిటీ అయితే ఉండిపోతుంది, మనం వెళ్ళని అవసరం లేదు. సో రాంచీ సైడ్ వెళ్తున్నాం కాబట్టి మనం ఇంకా హైవే పైన వెళ్ళాలి. ఎండ అయితే మామూలుగా లేదు, చితక్ కొడుతుంది మార్నింగ్ నుంచి. నేను ఎంత దూరం ప్రయాణించినా ఈ బ్రహ్మిణి నది మాత్రం నన్ను వదలట్లేదండి బాబు. ఎంత దూరం వచ్చాను, మళ్ళీ బ్రహ్మిణి నది పైకే వచ్చాను. చూసుకోవచ్చు, ఇవ్వండి ఇదంతా బ్రహ్మిణి నది. మళ్ళీ బ్రహ్మిణి నది పైన నేను ఉన్నాను.
ఇది 4వసారి బ్రహ్మిణి నదిని నేను దాటడం. ఇది 4th టైం అనమాట. సో ఇప్పుడు కూడా ఈ ఫ్లైఓవర్ పై నుంచి మనం వెళ్ళిపోతున్నాం. అండ్ ఎక్కడి నుంచి అయితే మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. రాంచీ వెళ్ళాలంటే ఈ లెఫ్ట్ రూట్ వచ్చేసి సంబల్పూర్ అనమాట. సంబల్పూర్ వెళ్ళాలంటే ఆ విధంగా వెళ్ళొచ్చు. సంబల్పూర్ ఇక్కడ నుంచి 167 కిలోమీటర్లు అయితే ఉంది. మనం రాంచీ సైడ్ అయితే వెళ్ళబోతున్నాం. అగైన్ క్రాసింగ్ బ్రహ్మిణి రివర్. ఏం ఎండరా బాబు, ఎండ చంపేస్తుంది, మామూలుగా లేదు. టైం వచ్చేసి 3:30 అయింది, ఇంకా ఎండ తగ్గలేదు. పోసిపోతుంది ఎండకి. అమ్మా, ఇప్పుడైతే నేను జార్ఖండ్ రాష్ట్రానికి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాను. ఈరోజే ఒడిశా నుంచి నేను జార్ఖండ్ స్టేట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. బార్డరు ఇక్కడ నుంచి ఒక 5 to 6 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా జార్ఖండ్ స్టేట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి బార్డర్ ఏరియాలో ఈ అమ్మాయి అయితే కలిసింది. నైస్ టు మీట్ యూ. అందరికీ నమస్కారం. యా, తెలుగు. నైస్ టు మీట్ యూ. తను యూట్యూబ్లో కనిపించాలని వీడియో తీయింది. తన ఫాదర్తో అయితే వచ్చింది. తను చాలా మంచి అమ్మాయి. బాయ్. సో ఫైనల్గా ఒడిశా జార్ఖండ్ బోర్డర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఆ బోర్డు దాటగానే మనం ఇంకా ఒడిశా నుంచి జార్ఖండ్ రాష్ట్రంలోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఒడిశా రాష్ట్రానికి బాయ్ బాయ్ చెప్పేద్దాం. చాలా మంచి మంచి జ్ఞాపకాలు ఇచ్చింది ఒడిశా స్టేట్. ఇంకా జార్ఖండ్ అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ వెల్కమ్ జార్ఖండ్. మామూలుగా లేదు, ఫైనల్లీ జార్ఖండ్ లోకి అయితే వచ్చేసాం. ఇంకా మామూలుగా ఉండదు జార్ఖండ్ లో. మొత్తానికి ఒక రాష్ట్రం అయితే క్రాస్ అయిపోయాం. ఇక్కడి నుంచి కొత్త కల్చరు, కొత్త రుచులు, కొత్త అనుభవాలు ఎలా ఉంటుందో చూడాలి. ఒడిశా నుంచి వస్తుంటే మన స్టేట్ నుంచి వచ్చినప్పుడు కూడా అంత బాధ కలలేదు. ఇప్పుడు ఏదో కొంచెం బాధగా ఉంది ఒడిశా స్టేట్ నుంచి వస్తుంటే. చాలా చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఒడిశా స్టేట్ లో. ఇదంతా వచ్చేసి బార్డర్ ఏరియా. ఇప్పుడు నేను జార్ఖండ్ స్టేట్ లో ఉన్నాను, యువతల వైపు అనమాట. ఈ బార్డర్ ఏరియా అంతా ఈ విధంగా ఉంది, చూసారుగా. మొత్తం ఈ విధంగా ఉంది. NH 143 పైన అయితే ఉన్నాను ప్రెసెంట్ నేను. 143 నేషనల్ హైవే. ఫైనల్ గా నేను అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చాను. జార్ఖండ్ లో ఒక పెట్రోల్ బంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ బంక్ అయితే వచ్చేసాను అనమాట. ఇదిగోండి నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే హిందుస్థాన్ పెట్రోలియం బంక్. నైట్ కి అక్కడే స్టే చేద్దామని అనుకుంటున్నా. అడగాలి ఇంకా. ఈ లోపే నాకు ఒక బ్రదర్ పరిచయం అయ్యారు, అతను చూపిస్తాను చూడండి. ఇతను ఉన్నారు కదా, నేను అక్కడ లారీ దగ్గర ఆగి మ్యాప్ లో చూసుకుంటున్నా. ఒకవేళ ఈ బంక్ లో గానీ నాకు పర్మిషన్ ఇవ్వకపోతే ముందుకు ఏదైనా ఉందని. అక్కడ ఒక బంక్ ఉంది కానీ అది క్లోజ్ చేసి ఉంది. సో ఇతనేమో పరిచయం అయ్యి, ఇది నా టీ షాప్ ఉంది ఇక్కడ ముందుకి, రా బ్రదరు టీ ఇప్పిస్తాను, నెక్స్ట్ బంక్ లో కూడా నీకు పర్మిషన్ ఇప్పించేలా చూస్తాను అని అన్నారు. ఇంతకన్నా భాగ్యమే ఉంది చెప్పండి. ఫ్రీగా టీ ఇస్తున్నాడు, ఎంత బాగుంది. సో ఇక్కడ చాయ్ తాగేసి ఇంకా బంక్ లో పర్మిషన్ కోసం అయితే తర్వాత వెళ్దాం. అన్నయ్య అయితే నాకు టీ అయితే ఇచ్చారు తాగడానికి. ఇంకా ఈ టీని అయితే తాగుతాను ఇప్పుడు. అదిరిపోయే ఈవినింగ్ టైంలో అదిరిపోయే టీ ఇచ్చారు అన్నగారు. చాలా బాగా అనిపించింది.